ఈరోజు 5వ అధ్యాయాన్ని మనం ప్రారంభించబోతున్నాం. 5వ అధ్యాయంలో ఏం జరిగింది? చాలా అద్భుతమైన సంఘానికి, క్రైస్తవ కుటుంబాలకు, ప్రత్యేకంగా క్రైస్తవుడికి అత్యవసరమైన ఓ దివ్యమైన వర్తమానం. రండి ధ్యానించుదాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు నేను చదువుతాను. స్వరమెత్తి అందరూ పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. తమ సహోదరులైన యూదుల మీద జనులను, వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఏదనగా, కొందరు మేమును, మా కుమారులను, మా కుమార్తెలను అనేకులం, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యమును మీ యొద్ద తీసుకుందుమనిరి. మరికొందరు క్షామమున్నందున మా భూములను, ద్రాక్ష తోటలను, మా ఎండ్లను కుదువ పెట్టితిమి గనుక మీ యొద్ద ధాన్యము తీసుకుందుమనిరి. 4 మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీద, మా ద్రాక్ష తోటల మీద మేము అప్పు చేసితిమి. మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను, మా కుమార్తెలను దాసులగటకై అప్పగించవలసి వచ్చాను. ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు దాస్యత్వములో ఉన్నారు. మా భూములను, మా ద్రాక్ష తోటలను అన్యుల వశమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా, చివరి మాట ఒకసారి చెప్పండి. వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా, నెక్స్ట్ ఇక్కడ పెద్దగా చెప్పండి. వారి ఫిర్యాదును, ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడి తిని. యేసయ్యకు మహిమ కలుగును గాక. మంచిది. గోడ చక్కగా కట్టబడుతూ ఉంది. ఆల్మోస్ట్ రేపో మాపో ఇది పూర్తి అవుతుంది అనే లోపు యోధా ప్రజల్లో ఉన్న కొంతమంది గట్టిగా నెహెమ్యా దగ్గర ఫిర్యాదు చేశారు. ఎవరి గూర్చి ఫిర్యాదు చేశారు? 4వ అధ్యాయంలో సన్బల్టు గూర్చి, టోబియో గూర్చి వాళ్ళు సమస్య అనుభవిస్తే, 5వ అధ్యాయానికి వచ్చేసరికి యూదుల మీద వీళ్ళు ఫిర్యాదు చేశారు. ఏంటి ఫిర్యాదు? మేము ఆకలితో అల్లాడిపోతున్నాం. ఇదిగో ధనికులైన ఈ యూదులు మాకు కనీసం పిల్లికి కూడా భిక్షం పెట్టని స్థితిలో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మాకు ధాన్యం ఇప్పించండి. మరి కొంతమంది ఏమని కంప్లైంట్ చేశారో తెలుసా? ఆకలి దప్పులతో మేము అల్లాడిపోతూ ఉంటే యూదులు మా ద్రాక్ష తోటలను, మా ఇండ్లను, మా భూములను రాయించుకొని మాకు వడ్డీకి ఇచ్చారు. అన్యులకి ఇచ్చారంటే అది వేరు, కానీ ఇశ్రాయేలీలైన మాకు, దేవుని మందిరంలో పాలిభాగస్తులైన మా దగ్గర మా ఇళ్లను కుదువు పెట్టించుకొని మా దగ్గర నుంచి వడ్డీ తీసుకుంటున్నారు. మేము ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నాం. ఈ అప్పుల బాధ భరించలేక మా కుమారులలో కొందరు, మా కుమార్తెలలో మరెక్కువ మంది ఇప్పటి వరకు దాస్యత్వంలో ఉన్నారు. వారిని విడిపించుటకు మాకు శక్తి చాలదని నెహెమ్యా ఎదుట ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదు మాటలను విని నెహెమ్యా మిగుల కోపగించుకొని దాస్యత్వంలో ఉన్న వారిని విడిపించి ఎదురైన సమస్యను చక్కగా ఇంకోసారి చెప్తున్నాను, ఎదురైన ఆ సమస్యను చక్కగా నెహెమ్యా పరిష్కరించాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. ఎవరి దగ్గర గట్టిగా వీళ్ళు ఫిర్యాదు చేశారు? అన్ని ప్రజల దగ్గర కాదు. అన్ని ప్రజలను పిలిచి, అయ్యా మాకు న్యాయం తీర్చండి, వాళ్ళ దగ్గర ఏడవల. యోధా మత పెద్దల దగ్గర ఏడవల. వీళ్ళు ఎవరి దగ్గర ఇచ్చారంటే నెహెమ్యా దగ్గర ఇచ్చారు.
ఏడ్చారు అని తెలుగు బైబిల్లో రాయలేదు, కానీ తెలుగు బైబిల్లో రాయబడిన మాట గట్టిగా ఫిర్యాదు చేశారు అని రాసింది. గట్టిగా ఫిర్యాదు అనే పదానికి హిబ్రూలో ఓ చక్కటి పదం వాడబడింది. ఏమని వాడబడిందంటే జకాహ్. జకాహ్ జకాహ్ అనే హిబ్రూ పదానికి ఉన్న తెలుగు అర్థం ఏంటంటే హృదయాలను బ్రద్దలు చేసే కేకతో నెహెమ్యా ఎదుట వాళ్ళు మొరపెట్టారట. నాజుగ్గా వాళ్ళు మొరపెట్టలా, మా సమస్య కొంచెం పరిష్కరించయ్యా అని శుతిమెత్తగా వాళ్ళు అడగలా, అలాగని కొంచెం గంభీరంగానూ అడగల, అలాగని అధికారంతో కూడా అడగల. ఎలా అడిగారో తెలుసా? నెహెమ్యా హృదయం బ్రద్దలు చేయబడేటట్లుగా, ఆ కేకకు నెహెమ్యా స్పందించేటట్లుగా హృదయాన్ని బ్రద్దలు చేసే కేకతో నెహెమ్యా ఎదుట వాళ్ళు మొరపెట్టారు. జకాహ్ అనే ఈ పదం బైబిల్లో మొట్టమొదట మనం ఎక్కడ చూస్తామంటే, కయీను హేబేలుని చంపాడు కదా, హేబేలు యొక్క రక్తం నేలలో నుంచి మొరపెట్టింది అని వింటాం కదా. మొర అనే ఆ స్థలంలో జకాహ్ అనే పదం వాడబడింది. అంటే హేబేలు యొక్క రక్తం నేలలో నుంచి దేవునికి ఎలా మొరపెట్టింది? నాజూకు ప్రార్థనలతో కాదు, పై పెదాలతో వచ్చే ప్రార్థనతో కాదు. ఎలాంటి కేక హేబేలు వేశాడంటే, దేవుని హృదయం బ్రద్దలు చేయబడి ఆయన హృదయం కరిగి కన్నీరు విడుస్తున్న వ్యక్తుల కన్నీళ్లు తుడిచే అంతగా ఆ కేక దేవుని హృదయాన్ని తాకింది. గట్టిగా చెప్దాం ఆమేన్. తమ్ముడు చెల్లి, ఈ యూదులు ఎవరి యొద్ద కేకేశారు? యూదుల యొద్ద కేకేయలా, అన్యుల దగ్గర కేకవేయలా. నీ జీవితంలో నీకే సమస్య వచ్చినా, ఏ సమస్యతో నువ్వు పట్టి పీడించబడుతున్నా, ఏ సమస్య నీ సంసారాన్ని నలిపి పిప్పి చేస్తా ఉన్నా, సాధ్యమైనంత వరకు మనుషుల దగ్గర ఆడవటానికి ప్రయత్నం చేయకు. ఎందుకో తెలుసా? నీ కన్నీరు చాలా విలువైంది. నీ కన్నీరు చాలా విలువైంది. నీ కన్నీరు ఎంత విలువైందో నీకు తెలియకపోయి ఉండొచ్చు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారిస్తే ఆ కన్నీళ్లను దేవుడు తన బుడ్డిలో పెట్టుకొని ఆ బుడ్డిని తన ఎదుట నిలుపుకున్నాడట. కన్నీరు ఎంత విలువైంది అంటే దేవుని సముఖంలో నిలవదగినంత విలువైనది. అందుకని జీవితంలో ఎప్పుడూ మనుషుల దగ్గర ఆడవటానికి ప్రయత్నం చేయకు. మనుషుల దగ్గర నువ్వు ఏడ్చావనుకో, అవును నీ సొంత వాళ్ళే కొంచెం బాధతో సానుభూతి వ్యక్తం చేస్తారు. సానుభూతి వ్యక్తం చేస్తారే కానీ సమస్యను పరిష్కరించగలుగుతారా? ఒకవేళ నీ బాధ ఏదైనా చెప్తే ఆత్మీయుల దగ్గర చెప్పు. ఈ అక్కకు చెప్తే నా కొరకు ప్రార్థన చేస్తుంది, ఈ అన్నకు చెప్తే నా కొరకు విజ్ఞాపన చేస్తాడు, వీళ్ళ ప్రార్థన ద్వారా నేను నిశ్చయంగా విడుదల పొందుతాను అని ఆ ప్రార్థనాపరులైన తల్లులు తండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పు. దేవుని సన్నిధిలో నీ నిమిత్తం వాళ్ళు కన్నీళ్లు గారుస్తారు. వారు కార్చిన కన్నీళ్ల ద్వారా నీ కన్నీటిని దేవుడు తొడవటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడితే స్తోత్రాలు చెప్తా. భక్తిహీనులకు చెప్పేవనుకో, కొందరు ఎట్లా ఉంటారో తెలుసా? మన బాధ విన్నట్లుగానే వింటారు. వినిన తర్వాత ముగింపులో ఏం చేస్తారో తెలుసా? దీనికి అట్లాగే కావాలి, ఇది మామూలుదా, ఎట్లాంటివి జరిగితే కానీ ఇది మాట అంటది. అమ్మో ఈడు మామూలోడా, ఈడు మామూలోడా, వీళ్ళ కుటుంబానికి ఎట్లాంటివి జరిగితేనే అని పైకి సానుభూతి తెలియచేస్తారు, అంతరంగంలో సునకానందాన్ని పొందుతారు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా, ఎప్పుడు మనుషుల ఎదుట పడిపోవటానికి కూలిపోవటానికి అవకాశం ఇవ్వకం. ఎందుకో తెలుసా? నువ్వు కూలిపోతే చూసి పక్కపక్క నవ్వుకోవటానికి చప్పట్లు కొట్టడానికి కొన్ని లక్షల మంది కాచుకొని ఉన్నారు. నువ్వు నిలవబడితే సహబాషరా ఈ కృష్ణ కర్నూలు నుంచి కష్టపడి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఉషామలపూడిలో ఉద్యోగం చేస్తూ ఒక స్థాయికి వచ్చాడురా, సహబాషరా ఈడు మగోడ్రా అని అంటారే, ఈడు మగోడ్రా అని చప్పట్లు కొట్టే వ్యక్తులు ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ ఈ కుటుంబం ఎప్పుడు కూలిపోద్దా పండగ చేసుకుందాం, వీళ్ళ సేవ ఎప్పుడు పతనమైపోద్దా పండగ చేసుకుందాం, వీళ్ళ పిల్లలు ఎప్పుడు దారి తప్పుతారా ఆ వార్త విని మనం సంతోషంగా బ్రతుకుదామని
నువ్వు పడిపోతే చూసి నవ్వటానికి కొన్ని లక్షల హృదయాలు కాచుకొని ఉన్నాయి తల్లి. అందుకని అంట, విరోధి నిన్ను చూసి ఎప్పుడు వాడు సంతోషించకూడదు, నిన్ను బట్టి వాడు ఎన్నడూ తలదించుకొనుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. వాడెప్పుడు తలదించుకోవాలి. పరిష్కరించలేని వ్యక్తులకు చెప్తే నన్ను వేరేగా అర్థం చేసుకోకండి. ఒకరోజు దైవజనులు లేసన్న గారు చెప్పారు, ఆ తల్లి తన ఇంట్లో పాలు పోసి ఆయనకి రాత్రి వాళ్ళ భర్త కొట్టింది, నిన్న వాళ్ళ అత్త తిట్టింది, మన తోటికోడలు అన్న మాటలు పాలు పోసేవాడికి కూరగాయలు అమ్మేవాడికి రెగ్యులర్గా చెప్పేదట. ఒకరోజు ఆ కూరగాయలు అమ్మేవాడు విని 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 ఒకరోజు అన్నాడట, పదాకలు నీ భర్తతో అన్ని మాటలు అనిపించుకునే దానికంటే, భర్తతో పదే పదే కొట్టించుకునే దానికంటే నాతో వచ్చే అన్నాడంట. ఇది నేను అన్న మాట కాదు. ఎవరి దగ్గర నీ గుండె చప్పుడు విప్పాలి? ఎవరి దగ్గర నువ్వు కేక వేయాలి? ఆ కేక వేసేది కూడా ఎలా? జకాహ్, హృదయం బ్రద్దలు చేసే కేక దేవుని సన్నిధిలో వేస్తే ఇశ్రాయేలీలు నెహెమ్యా దగ్గర కేకేశారు. నెహెమ్యా అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? నెహెమ్యా అనగా యెహోవా ఆదరించువాడు, యెహోవా ఓదార్చువాడు. అమ్మా, దేవుని హృదయం బ్రద్దలయ్యేటట్లుగా నువ్వు కేకలు వేయగలిగితే, నీ కేక విని నీ ఆర్తధ్వని నా దేవుడు ఆలకించి నిశ్చయంగా నిన్ను ఆదరించడం ప్రారంభిస్తాడు, నిన్ను ఓదార్చటం ప్రారంభిస్తాడు. ఏ విషయంలో అలిసిపోయి ఏడ్చి 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 ఏడ్చి, దేవా నా బ్రతికేంటి ఎలా అయిపోయింది, దేవా నా సంసారం ఏంటి ఎలా అయిపోయింది, దేవా నా పిల్లలేంటి ఎలా అయిపోయారు, దేవా నా ఆర్థిక స్థితిగతులు ఏంటి ఎలా అయిపోయాయని ఏ విషయమై దేవుని హృదయం బ్రద్దలయ్యేటట్లుగా కేకలు వేసావో, నీ ఆర్తధ్వని విని నిశ్చయంగా దేవుడు నీకు న్యాయం తీర్చటం ప్రారంభిస్తాడు. అందుకనే యెషయా గ్రంథంలో భలే చక్కటి మాట రాసింది చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి చెప్పండి. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా. ఈరోజు దేవుడు మీతో కూడా అంటాడు, అంతే ఉంచుచున్నా, మీతో కూడా అంటాడు, ఆనందధ్వని చేయండి, ఉత్సహించండి, సంతోషించండి. అయ్యా దేన్ని బట్టి సంతోషించాలి? మా బాధలు మాకున్నాయిగా, మా సమస్యలు మాకున్నాయిగా, మా కన్నీళ్ళు మాకున్నాయిగా, మా ఆకలి దప్పులు మాకున్నాయిగా, మా అప్పులు మాకున్నాయిగా, మా పోరాటాలు మాకున్నాయిగా. దేన్ని బట్టి మేము ఆనందించాలి, దేన్ని బట్టి మేము సంతోషించాలి అనంటే, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న అమలారా, మీలో ఎవరైనా శ్రమలతో వచ్చారా? శ్రమల కొలిమిలో కొట్టబడుతూ, పోరాటాలు అనుభవిస్తూ, రకరకాల శ్రమల మధ్యలో నలిపివేయబడుతున్న స్థితిలో వచ్చారా? ఒక శుభవార్త, నీ శ్రమను చూసి నీ పొరుగువాడు నవ్వుకున్నాడేమో, నీ శత్రువు పండగ చేసుకున్నాడేమో. నీవు ఆరాధించే నీ దేవుడు శ్రమ పడుతున్న నిన్ను చూసి నా దేవుడు జాలి పడుతూ ఉన్నాడు, నా దేవుడు జాలి పడుతున్నాడు. ఎవరిని చూసి జాలిపడ్డాడు? శ్రమ నొందిన తన జనులను చూసి యెహోవా జాలిపడి ఏం చేశాడట? ఆయన ఓదార్చి ఉన్నాడు. ఆయన పేరు నెహెమ్యా. తన జనులను ఆదరించేవాడు, తన జనులను ఓదార్చే దేవుడై ఉన్నాడు. అయితే సుమి, నీ దేవుడు నిన్ను ఆదరించాలన్నా, నిన్ను ఓదార్చాలన్నా నువ్వెక్కడాడవాలి? బైబిల్లో బేతేల్లో దేవుడు యాకోబు ప్రత్యక్షమయ్యాడు. యాకోబు భయపడకు, నేను తోడుగా ఉంటా అని 28వ అధ్యాయంలో చాలా గొప్ప మాటలు దేవుడు చెప్పాడు. విచిత్రం ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడిన చోట దేవుని పాదాలు పట్టుకొని యాకోబు ఆడవల. అదేం విచిత్రమో తెలియదు కానీ పద్దనరాము వెళ్ళాడు, బావి దగ్గర రాహేలు కనపడింది, రాహేలను చూడటంతో ఏడిచాడంట. అలా ఏడవటాన్ని బట్టే 20 సంవత్సరాల దాసత్వంలోకి వెళ్ళాడు. ఎక్కడ ఏడ్చాడు? ఆ ఏడ్పేదో దేవుని దగ్గర ఏడిస్తే పోయేదిగా.
కొంతమంది ఉద్యోగ స్థలంలో అమ్మ నీ దగ్గరకు వచ్చి ఏడుస్తారు. మా ఆవిడ నాకు ముద్ద అన్నం కూడా పెట్టదు, అసలు నాతో ఆవిడ 3 పిల్లలుగా అన్నాడు. యాకోబు లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. రాహేల్లాగా మోసపోకండి. ఎవరి దగ్గర ఏడ్చాడు యాకోబు? రాహేల్ దగ్గర ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో తెలుసా? దీన్ని ఎట్లాగైనా బుట్టలో వేసుకోవాలి. నన్ను క్షమించిన నా మాట అంటున్నందుకు. దీన్ని ఎట్లాగైనా బుట్టలో వేసుకోవాలని చెప్పి రాహేల్ దగ్గర ఏడ్చాడు. ఏడవటాన్ని బట్టి యాకోబు బ్రతుకేమైంది? 20 సంవత్సరాలు దాస్యత్వంలోకి వెళ్ళాడు. మనుషుల దగ్గర ఏడిస్తే దాస్యత్వంలోకి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు ఎబ్బోకురేవు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని దగ్గర ఏడవటం ప్రారంభించాడు. అక్కడ దేవుడైన యెహోవా యాకోబును ఆశీర్వదించాను. ఎక్కడ? జకాహు చేసిన చోట. ఎక్కడ? దేవుని సన్నిధిలో ఏడ్చిన చోట. దేవుని సన్నిధిలో దేవుని హృదయం బ్రద్దలయ్యేటట్లుగా కేకలు వేసిన చోట ఆ ఆర్తధ్వని విని యాకోబును దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. బైబిల్లో ఒక తల్లి ఉంది. ఆ తల్లి పేరు షూనేమీరాలు. కొడుకు చచ్చిపోయాడు. చనిపోయిన కొడుకు శవాన్ని ఇంట్లో పెట్టి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఎలీషా ప్రవక్త గారికి ఒక అసిస్టెంట్ ఉన్నాడు. ఎవరు చెప్పండి? మన చుట్టమే. పెద్దగా చెప్పండి ఎవరైనా. గహజీ పెద్ద పాస్టర్ గారు లాగా ఫుల్ డ్రెస్ వేసుకొని వచ్చి అంటాడు షూనేమీరాలని చూసి, క్షేమమా అన్నాడు. ఆవిడేమందో తెలుసా? క్షేమమే. క్షేమమా? తల్లికి క్షామమా కదా? మరి క్షేమమే అని అడిగితే వెంటనే గెహజీ కాళ్ళు పట్టుకొని, ఇంకెక్కడ క్షేమమయ్యా, అంతా అయిపోయింది, ఉన్నగా అదే మీకు అర్థమైంది కదా. లేకున్న ఒక్క దీపం ఆరిపోయిందయ్యా, నేను ఎవరి కోసం బ్రతకాలని గెహజీ కాళ్ళు పట్టుకొని ఆడవాళ్ళ. మనసులో ఏమనుకుందో తెలుసా? ఈ ఇప్పుడు ఎలీషా షూనేమీరాలు ఇంటికి రెగ్యులర్గా వస్తున్నాడు కదా. మరి అడగలేదా, అమ్మ నీకు ఎంతమంది పిల్లలు? శరీర సంబంధమైన వాటి మీద ఆనాటి ప్రవక్తలు పెద్దగా మనసు పట్టించుకోరా. గెహజీ అంటాడు, ఆవిడకి పిల్లలు లేరయ్యా, పిల్లలు లేకపోవటమే కాదు ఇంటి యజమానుడు. అసలు ఆ మాట ఎందుకంటాడు? వీడు నిజంగా సేవకుడైతే ఇతడు నిజంగా సేవకుడైతే అబ్రహాముకు గర్భం తెరిచింది ఎప్పుడు? వృద్ధాప్యంలో కాదా? ఎల్కానాకు గర్భం తెరిచింది ఎప్పుడు? మనోహ జీవితంలో దేవుడు కార్యం చేసింది ఎప్పుడు? అంటే సేవకుడే కానీ విశ్వాసం లేని సేవకుడు. బ్రతుకు తెరువు కోసం అంటారు కదా. ఆ రోజుల్లో బ్రతుకు తెరువు లేని ప్రతివాడు బడిపంతులు అయ్యేవాడట. ఇక్కడ ఎవరైనా బడిపంతులు ఉంటే నన్ను క్షమించండి. ఈ దినాల్లో మంచి ఉద్యోగం ఏదైనా ఉందంటే నాకు తెలిసి టీచర్ల ఉద్యోగమే. దసరా సెలవులన్నీ వాళ్ళేనా? సంక్రాంతి సెలవులన్నీ వాళ్ళేనా? మరలా మొన్నే అయిపోయినాయి. వేసవి కాలపు సెలవులు ఈ డాక్టర్లకు కానీ బ్యాంక్ ఎంప్లాయీస్కి కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కనుక ఇవన్నీ తెలిస్తే, దేవా భూమి మీద నాకంటూ ఉద్యోగం ఇస్తే, మరలా దీనికి తోడు ఆదివారం సెలవు, సెకండ్ సాటర్డే సెలవు, మరలా ఫోర్త్ సాటర్డే సెలవు, సెలవులన్నీ వాళ్ళకే. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. విన్నారా? ఇది పరిస్థితి. ఆ రోజుల్లో బ్రతకలేని ప్రతివాడు బడిపంతులు అయ్యేవాడట. ఈ దినాల్లో బ్రతకలేని ప్రతివాడు బైబిల్ పట్టుకొని నేను దైవజనుడిని తిరుగుతారు. దైవజనమా, ఇతడు ఏలియానా గెహజీనా, ఇతడు ఎలీషానా గెహజీనా, ఆ ప్రత్యక్షత సంఘానికి ఉండునుగాక. అటుగా చెప్తాం మామన్. వెంటనే క్షేమమా అంటే క్షేమమే అంది.
గెహజీ దగ్గర ఏడవల. విచిత్రం తెలుసా? ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా కాళ్ళు పట్టుకుంది, నా బిడ్డ చచ్చిపోయాడయ్యా, నేను పిల్లలేమని నిన్ను అడగలేదు కదయ్యా, నీవే కదా వరమిచ్చింది, అసలు పిల్లలు లేకుండా అలా బ్రతికితే పోయేది. ఇన్ని రోజులు పెంచిన నా కొడుకు నా కళ్ళ ముందు బ్రతికి నా కన్నులు ఎదుటే చచ్చిపోతే నేను ఎలా బ్రతకగలను? పిచ్చి ఏడ్చినట్లు ఏడుస్తుంది. విచిత్రం తెలుసా? ఎలీషా ఎదుట ఏడ్చిన ఏడ్పు మరణం జీవంగా మార్చబడింది, అంగలార్పు నాట్యంగా మార్చబడింది. దుఃఖ దినాలు కొట్టివేయబడి వేదన నొందిన దేశంలో ఆ తల్లి బ్రతుకును వేడుకగా దేవుడు మార్చాడు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. ఏడవలసిన చోట ఏడ్చింది. తల్లులారా, అమ్మకు ఫోన్ చేసి ఆడవకండి, నాన్నకు ఫోన్ చేసి ఆడవకండి. ఈరోజు ఫాదర్స్ డే కదా. నాన్నకంటే శ్రేష్ఠుడు నీవు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ నాన్న 70 సంవత్సరాలు ఉంటాడు, 80 సంవత్సరాలు ఉంటాడు, తర్వాత కనుమరుగైపోతాడు. నీవు ఆరాధించే పరలోకపు నాన్న ఎలాంటి వాడో తెలుసా? నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి. నీ కన్నీరు చాలా విలువైంది. యాకోబులాగా ఎక్కడ పడితే అక్కడ ఏడవద్దు. ఏడవలసిన చోట ఏడ్చింది, మరణం కొట్టివేయబడింది, మరణం జీవంగా మార్చబడింది. దేవుడు అట్టి కార్యం మన మధ్యలో జరిగించునుగాక. సరే, ఏ విషయం నిమిత్తమై వాళ్ళు గట్టిగా జకాహు చేశారు? వాళ్ళు ఏ విషయమై దేవుని సన్నిధిలో గంభీరంగా జకాహు చేశారు? చూడండి, 2వ వచనం, 2వ వచనం నుంచి 6వ వచనం వరకు. నా వైపు చూడండి, పర్వాలేదు, చాలా వచనాలు ఉన్నాయి. ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు యూదులు ఎవరి మీద ఫిర్యాదు చేశారు? టకమని చెప్పండి. ఎవరితో సమస్య ఎదుర్కొంటూ నెహెమియా దగ్గర ఫిర్యాదు చేశారు? అయ్యా, సన్బల్ట్ వచ్చి మా మీద దాడి చేశాడు అనే ఫిర్యాదు 5వ అధ్యాయంలో ఉందా? టోబియా వచ్చి మా మీద దాడి చేస్తున్నాడు అనే ఫిర్యాదు ఉందా? విచిత్రం తెలుసా? 4వ అధ్యాయంలో బయట నుంచి పోరాటం, 5వ అధ్యాయంలో అంతర్గత పోరాటం. నేను మిమ్మల్ని అడుగుతా, అంతర్గత పోరాటం భయంకరమైందా? బయట పోరాటం భయంకరమైందా? ఉద్యోగంలో మీ బాసుని నివేదించేవాడు, ఆ సమస్య భయంకరమైందా? భార్య నిన్ను బాధించేది, ఆ సమస్య భయంకరమైందా? ఒక్కొక్కరు చక్కగా నవ్వుకుంటున్నారు. నవ్వుకోకుండా నాయన, మీరేదో పైనుంచి ఊడిపడిన దేవదూతల్లాగా చూడకండి, టకమని చెప్పండి. నేను చెప్పే మాట ఏంటంటే, ఉద్యోగ స్థలంలో నీ కొలీగ్, నీతో కలిసి పనిచేసేవాడు నేను హింస పెడుతున్నాడు, దాన్ని తట్టుకోగలవు. కానీ నీ కడుపును పుట్టిన కొడుకు నిన్ను హింస పెడితే పిచ్చోడు అయిపోతావు, తట్టుకోలేవు. ఉద్యోగ స్థలంలో బాస్ టార్చర్ పెడితే, ఇతనితో నాకు పనేంటి, 8 గంటలు, తర్వాత ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగానికి వెళ్తా, ఈ ఆఫీస్ కాకపోతే ఇంకొక ఆఫీస్లో జాయిన్, ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీలో జాయిన్ అవుతా. ఇతడు నాకు పర్మనెంట్ కాదు కదా. బయట పోరాటం ఏ వ్యక్తి ఎంతైనా తట్టుకోగలుగుతాడు. కానీ బాబోయ్, కూతురే సమస్య అయితే, కొడుకే సమస్య అయితే, ఆ భార్యకు భర్తే సమస్య అయితే, ఆ భర్తకు భార్య సమస్య అయితే, ఆ విశ్వాసులకు సేవకుడే సమస్య అయితే, ఆ సేవకుడికి సంఘానికి వచ్చే విశ్వాసులే సమస్య అయితే, నేనంట సేవ చేసే సేవకుడు బయట నుంచి ఎన్ని పోరాటాలు ఎదురైనా తట్టుకోగలుగుతాడు. ఎవరైనా క్రైస్తవ్యం అంటే పడని వ్యక్తులు ఫోన్లు చేసి బండబూతులు, కొంతమంది, అందరు కాదు,
సంస్కారవంతులు చాలామంది ఉన్నారు. బండబూతులు తిడతారు. ఆ బండబూతులు తిడితే చెప్పమంటారా? మీ ఆయనే నీకు సమస్య అయితే దులుపుకో. అంతర్గత పోరాటం చాలా భయంకరమైంది తల్లి. అంతర్గత పోరాటంతో ఈ ఆరాధనకు వచ్చావా? జకాహ్ చెయ్యి. దేవుని హృదయం బ్రద్దలయ్యేటట్లుగా నువ్వు కేకలు వేస్తే, కుటుంబంలో ఏ సమస్య ఉందో, కుటుంబం మధ్యలో ఏ కలహం ఉందో, ఆ ప్రార్థనా ధ్వని దేవుడు విని నీ కన్నీరు నిశ్చయంగా నా దేవుడు తుడుచునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇది ఏ పోరు? అంతర్గత పోరు. ఒకసారి చెప్పండి, ఏ పోరు? ఓ మాట, ఉద్యోగానికి వెళ్ళావు, మీ ఎండి పిలిచాడు, ఇదిగో రిజైన్ లెటర్ సంతకం చేసాయి, 3 నెలల జీతం సంతకం చేసాయి అంటాడు. ఒకంత భయపడ్డా, ఒకంత బాధపడ్డా, హైదరాబాదులో బోడి ఈడు ఒక్కడ కంపెనీయే ఉన్నట్టు. ఎన్ని కంపెనీలు లేవు, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం దొరికిద్ది అని చెప్పి వెంటనే టకా సంతకం చేసి వచ్చేటప్పుడు ఎట్లా వస్తారో తెలుసా? నా వైపు చూడండి అనండి, ఇట్లా అదిగో వేసారు, నీ కళ్ళ ముందే బతికి చూపిస్తా చూడు అని వస్తారు. ఉద్యోగ స్థలంలో వెంటనే రిజైన్ చేసి బయటకు వచ్చారు. అన్న డ్యూటీ నుంచి ఇంటికి రావటంతో భార్య డివోర్స్ కాగితం తీసుకొని సంతకం పెట్టు అంది. కుప్పలాగా గోలకపోతే నన్ను అడుగు. భర్తే డివోర్స్ కాగితం పెట్టు అన్నాడు. కొడుకే ఇక ఈ రోజు నుంచి సచ్చినా నీ ఇంట్లో నేను ఉండను, ఎక్కడుంటావురా? హాస్టల్లో ఉంటాను అని అన్నాడు. హాస్టల్లో ఉంటాను, అసలు సచ్చినా నీ దగ్గరికి రాను అని కొడుకంటే కొడుకుని చూసి గాడ్ బ్లెస్ యూ మై సన్, దేవుడు నేను దీవించుగాక అంటావా? ఆ మాట నీకు బల్లెపు పోటు అయిపోద్ది తల్లి. అన్నా, అలాంటి పోరాటం నీ ఇంట్లో నువ్వు ఎదుర్కొంటున్నావా? నీ పిల్లల ద్వారా ఎదుర్కొంటున్నావా? నీ భర్త ద్వారా ఎదుర్కొంటున్నావా? అంతర్గతంగా బయటకు చెప్పుకోలేక ఏ పోరాటం నీ ఆధ్యాత్మిక జీవితంలో అనుభవిస్తూ ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చావో, ఒక శుభవార్త. నెహెమ్యా ఎదుట ఇశ్రాయేలు ప్రజలు జకాహు చేసినట్లుగా పరమ నెహెమ్యాగా పిలువబడుతున్న నీ దేవుని ఎదుట దేవుని హృదయం బ్రద్దలయ్యేటట్లుగా నువ్వు కేకలు వేసి కన్నీళ్లు విడిస్తే, నీ ప్రార్థన నా దేవుడు ఆలకించి నీ కన్నీరు నా దేవుడు తుడుచును కాక. ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. నీ కన్నీటిని దేవుడు తుడుచును గాక. 4వ అధ్యాయంలో ఎక్కడి నుంచి పోరాటం వచ్చింది? బయట నుంచి పోరాటం. 5వ అధ్యాయంలో ఎక్కడి నుంచి పోరాటం వచ్చింది? నిజమే. సంఘంలో కూడా ఆదిమ సంఘాన్ని గురించి బైబిల్లో ఒక మాట రాసింది చూడండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం. నాతో కలిసి, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని వెధవరాండ్రను చిన్నచూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అన్యుల మీద సనిగారా, దేవుని బిడ్డల మీద సనిగారా? అంటే ఇప్పుడు సంఘంలో సనుగుడు సమస్య ఎప్పుడు ప్రారంభమైంది? సంఘం చిన్నగా ఉన్నప్పుడు సంఘంలో సమస్య ప్రారంభం కాల. శిష్యుల సంఖ్య విస్తరించడం ప్రారంభించినప్పుడు సమస్య కూడా అలాగే విస్తరించడం ప్రారంభించింది. అయ్యా అమ్మా, మీ అందరితో ఒక మాట. దేవుడు మనకిచ్చిన ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ 2 కుటుంబాలతో స్టార్ట్ చేశాం. పాత విశ్వాసులందరికీ తెలుసు. 2 కుటుంబాలతో స్టార్ట్ చేసిన ఈ పరిచర్య ఆయన మహా గొప్ప కృపను బట్టి ఈరోజు వేల కొలదిగా దేవుడు విస్తరింపజేశాడు. యూట్యూబ్లో ప్రతి దినం 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ప్రతి దినం లక్షల మంది దేవుని వాక్యం వింటారు. దేవుని కృప. ఎంత గొప్ప కార్యం ఈ పరిచర్య ద్వారా జరగటానికి మొదట దేవుడు కారణమైతే, నేను ఖచ్చితంగా చెప్తాను, మీలాంటి భక్తి కలిగిన తల్లులను, మీలాంటి భక్తి కలిగిన తండ్రులను, సేవకుల మాటకు విధేయత చూపే తల్లిదండ్రులను, మా తోబుట్టులైనా మా పట్ల అంత ప్రేమ చూపించారు. వాళ్ళైనా అంత ప్రేమ చూపించారో లేదో నాకు తెలియదు, కానీ తల్లిని మించిన ప్రేమ, తండ్రిని మించిన ప్రేమ
తోబుట్టువులను మించిన ప్రేమ మీ ఒక్కొక్కరి దగ్గర ప్రతి దినం మేము రుచి చూస్తూనే ఉన్నాం.